ప్రజలు మెచ్చే పాలన అందించేలా ప్రతి విభాగం, ప్రతి అధికారి పనిచేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అవసరమైతే ప్రభుత్వ బిజినెస్ రూల్స్ సవరించుకోవాలని సూచించారు. హామీ మేరకు విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్న సీఎం 5 ఏళ్లలో విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్కు 4 రూపాయలకు తగ్గించేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర అప్పులన్నింటినీ రీషెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతుల సదస్సు నిర్వహించారు. సుపరిపాలనకు అనుగుణంగా బిజినెస్ రూల్స్ సవరించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రజల్లో సానుకూల దృక్పథం, సంతృప్త స్థాయి పెంచేలా అన్ని శాఖలు పనిచేయాల్సిందేనని తేల్చి చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి 2 త్రైమాసికాల్లో సాధించిన ఫలితాలపై సీఎం సమీక్షించారు. 3-4 త్రైమాసికాల్లో సాధించాల్సిన లక్ష్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జీఎస్డీపీ, కేపీఐ, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్, డేటా డ్రివెన్ గవర్నెన్స్ అంశాలపై సూచనలు చేశారు. సూపర్ 6 పథకాలు, పౌర సేవలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపైన సమీక్షించారు. ఫైళ్ల క్లియరెన్స్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, అవేర్, డేటా లేక్, ఐటీ అప్లికేషన్లపై అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలు, ఫిర్యాదులు, వాటి పరిష్కారంపై హెచ్ఓడీలకు సీఎం సూచనలు చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ఫలితాలపై సమావేశంలో చర్చించారు. ఉద్దేశపూర్వకంగా దస్త్రాల క్లియరెన్స్ లో కాలయాపన, అనవసరమైన కొత్త ఫైల్స్ సృష్టి వంటివి తగవని ముఖ్యమంత్రి హితవు పలికారు. సమస్య పరిష్కారానికి అవసరమైతే బిజినెస్ రూల్స్ లో మార్పులు తెస్తామని వెల్లడించారు. పనుల కోసం ప్రజలు కార్యాలయాలకు రాకుండా ఇళ్ల వద్దకే సేవలు చేరే పరిస్థితి రావాలన్నారు. రెవెన్యూ రికార్డులు ట్యాంపర్ చేయలేని విధంగా నూతన వ్యవస్థ తీసుకొస్తామన్నారు. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేశాం. డేటా ఏ ఆఫీసరు ఏమనుకుంటున్నాడో కూడా ఉంటుంది ఇప్పుడు దీంట్లో. వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు 2వ క్వార్టర్కి 11.28 గ్రోత్ రేట్ వచ్చింది. ఈ సంవత్సరం అయితే మనం 17% పెట్టుకున్నాం. దానికి మీరందరూ కూడా ఎవరైనా సరిగా పనిచేయకపోతే ఇప్పుడు అంతా కూడా మీ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. నా పర్ఫార్మెన్స్ రాష్ట్రానికి మొత్తం ఉంటుంది, మీ పర్ఫార్మెన్స్ మీ శాఖలకు ఉంటుంది. ఎవరేం చేశారో ఇట్ విల్ బి ఆన్ రికార్డ్. కాంపిటీషన్ ఈజ్ యూనిఫామ్, ట్రాన్స్పరెంట్. ఇప్పుడే కాదు, మీ క్యారియర్ అంతా కూడా ఉంటుంది. ఏ అధికారి ఉన్నప్పుడు ఎక్కడ పని చేశాడో ఒక్కసారి తీసుకుంటే ఆటోమేటిక్ వచ్చే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ది సిస్టమ్స్ వీఆర్ బిల్డింగ్ నౌ. మనం హార్డ్ వర్క్ కాదు, కావాల్సిన స్మార్ట్ వర్క్. ఎన్ని ఫైల్స్ వస్తాయి ఒక ఆఫీసర్కి వస్తే ఒక 4-5 వస్తాయి, అంతేనా? ఇంకోటి కూడా ఉంది మీకు వెరీ ఇంట్రెస్టింగ్. ఫైల్స్ కావాలని క్రియేట్ కూడా చేస్తున్నారు. దిస్ ఇస్ అనదర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. కిందికి పైకి తిప్పాలి కాబట్టి ఒక ఫైల్ క్రియేట్ చేసి పైకి పంపించేస్తున్నారు. అవసరమైతే వుడ్ రీడ్రాఫ్ట్ బిజినెస్ రూల్స్. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఇన్నిసార్లు అమెండ్ చేసుకున్న తర్వాత బిజినెస్ రూల్స్ ఎందుకు అమెండ్ చేసుకోకూడదు? రాబోయే రోజుల్లో ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ లింక్ ఫైల్. ఇంకా ట్యాంపర్ చేయడానికి అవకాశం లేదు. వన్స్ అది వస్తే రెవెన్యూ రికార్డ్స్ ఆర్ సేఫ్. పట్టాదారు పాస్ పుస్తకం మీ దగ్గర ఎందుకు రావాలి? ప్రింట్ చేసి చెన్నైలో ప్రింట్ చేస్తున్నారు కొత్త పుస్తకాలన్నీ. ఆ సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టి, ఆ సెక్యూరిటీ ఫీచర్స్ అడ్రస్ అతనికి ఇచ్చి అతనే పంపిస్తాడు నేరు కొరియర్ సర్వీస్ లో. హ్యూమన్ టచ్ తగ్గితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు పబ్లిక్. గత పాలకులు రాష్ట్ర బ్రాండ్ను నాశనం చేసి అధిక వడ్డీలకు అప్పులు చేశారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికున్న అప్పులన్నింటినీ రీషెడ్యూల్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏపీ బ్రాండ్ ఆదాయం తగ్గింది, అప్పులు పెంచారు. అప్పులు అడిగే కొందికి అప్పు ఇచ్చేవాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు పెంచుతారంటే రిస్క్ ఫ్యాక్టర్. 11, 12, 13% వెళ్ళిపోయారు. ఇప్పుడు డెట్ సర్వీసింగ్ బర్డెన్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అందుకని డిపార్ట్మెంట్ కి చెప్పి మొత్తం డెట్ అంతా కూడా రీషెడ్యూల్ చేయమంటున్నాం. 8 ఏళ్లు 5 ఏళ్లు ఇష్టానుసారంగా ఆడిట్ చేయకుండా ఉండే డిపార్ట్మెంట్లు ఉన్నాయి. డబ్బులు ఎక్కడ పెట్టారో తెలియకుండా ఉండే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవ్రీథింగ్ విల్ కమ్ ఆన్లైన్. మా ఫైనాన్స్ అయితే నాకు ఎవ్రీ డే డబ్బులు లేవు అంటారు. నీ డబ్బులు లేకుంటే అది తర్వాత నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. దానికి ఏం చేయాలని హార్డ్ వర్క్ చేద్దాం, క్రియేట్ వర్క్ చేద్దామని నేను ఎప్పటికప్పుడు వాళ్ళని ఓవర్ రూల్ చేస్తా ఉంటా. వచ్చే 3 నెలల్లో అన్ని విభాగాలు 80% పైగా ప్రజల్లో సంతృప్త స్థాయిని సాధించాలని నిర్దేశించారు. జనవరి 15లోగా ప్రతి ప్రభుత్వ శాఖ ఆన్లైన్లో దస్త్రాలు పరిష్కరించాల్సిందేనని, లేకపోతే సదరు మంత్రులు, అధికారులు దీనికి బాధ్యత వహించాలన్నారు. దస్త్రాల క్లియరెన్స్ లో మంత్రుల టైం రిపోర్టును ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ వివరించారు. Law department is very weak in technology. Now we have to gear up. I want to reduce the total pendency. How to reduce unnecessary litigation. And sometimes cost effective. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే క్రైమ్ చేస్తారో వాళ్ళు తప్పించుకుంటున్నారు. సెన్సిటివ్ కేసెస్ డిఫరెంట్ చేసి, రొటీన్ ఫైల్స్ అని డిఫరెన్షియేట్ చేసి, హౌ టు మేక్ ఇట్
దెన్ automation. అండ్ ఫ్యూచర్ లో చేస్తాం సార్. ఆల్రెడీ ఉన్న ఫైల్ కి ఇప్పుడు మళ్ళీ మనం చేయాలంటే ఈచ్ ఫైల్ మాన్యువల్ గా చేయాలి. ఇన్ ఫ్యూచర్ లో విల్ గివ్ ఎ ట్యాబ్ వేర్ ఇట్ ఈస్ ఎ క్రిటికల్ కేసు, నాన్ క్రిటికల్ అని విల్ ట్రై టు క్లాసిఫై దట్ సార్. రవీంద్ర సార్ కూడా అవే సార్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ దోస్ శాండ్ విజిలెన్స్ కేసెస్ ఉన్నాయి. మనోహర్ సార్ గారి దగ్గర కూడా అవే సార్, విజిలెన్స్ కేసెస్ ఆర్ దేర్. పయ్యావల్ కేశవ్ గారి దగ్గర ఉన్నాయి డబ్బులకు సంబంధించింది సార్. ఇప్పుడు కాస్ట్ అంత డిఫరెన్స్ ఉండడానికి వీలు. రామ్ ప్రసాద్ రెడ్డికి ఏం కేసులు ఉన్నాయి? 15 రోజులు. ఫైనాన్స్ కాదు, ఇంకోటి కాదు. ఏసీబీ అండ్ విజిలెన్స్ కేసెస్ డ్రాప్ చేసే ఫైల్స్ సార్ అవన్నీ. నాకంటే కూడా సెన్సిటివ్ ఫైల్స్ ఉంటారు దగ్గర. కాబట్టి మీరు ఏంటి ఎక్స్క్యూజ్ కాదు. ఇంకా పైవర్ కేసు అయితే 11 days దగ్గర ఫైనాన్స్ ఏ ఉండవు. ఆయన ఫైనాన్స్ అంతా సెక్రటరీ పంపించేస్తారు. అయితే అవసరమైతే కూడా ప్లానింగ్ కి పంపించి ప్లాన్ చేసి తెమ్మని చెప్పండి బంచెస్ గా. డిపార్ట్మెంట్స్ కి ఇచ్చిన బడ్జెట్ కి మించి వచ్చిన ప్రపోజల్స్ వస్తున్నాయి సార్. క్లియర్ చేయాలి అంటేమో వీఆర్ క్రాసింగ్ ది బడ్జెట్. బియాండ్ వెళ్ళినప్పుడు కొంచెం మనం అక్కడ హోల్డ్ చేసి మళ్ళీ కన్సర్న్ మినిస్టర్ తో మాట్లాడి పొలిటికల్ ఫస్ట్ ఫేజ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ విత్ ఇన్ ది బడ్జెట్ దే హావ్ టు రీఓరియంట్. స్ట్రగుల్ విల్ గో ఆన్ సమ్ మోర్ టైం. నాకు తెలియదు, నేను కామెంట్ చేయడం నా బాధ్యత. మీరు అన్నారు కాబట్టి నెక్స్ట్ టైం ఐ విల్ గో త్రూ యువర్ ఫైల్ అండ్ దెన్ కమ్ బ్యాక్. మీడియాలో వస్తోన్న వ్యతిరేక వార్తలపై విశ్లేషించి వ్యవస్థలోని లోపాలను సవరించుకోవాలని చంద్రబాబు తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు ఎక్కువగా ఉంటే సంబంధిత శాఖ సరిగ్గా పనిచేయనట్లేనని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గిరిజన పాఠశాలల్లో ముస్తాబు అనే ఓ చిన్న కార్యక్రమం చేపట్టి విద్యార్థుల్లో మార్పు తెచ్చారని అభినందించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై 3 నెలలకొకసారి సమీక్ష చేసుకుందామన్నారు.